एक सेकंड मैडम 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 నో నో అది కూడా మీరే చెప్పాలా? నాకు అది కూడా మీరే చెప్పాలంటే వాళ్ళు మాట్లాడను అని అనలేదే అలా మీకు తెలుసా? మేడం నో నో అందరికీ ఆయనకు సమస్య ఉంది కాబట్టి వచ్చి అడిగారు. ఐ హావ్ టు గివ్ ఎవ్రీ పార్టీ మెంబర్ అందరికి ఈక్వల్. నో నో డోంట్ షౌట్. ఇఫ్ యు ఆర్ షౌటింగ్ ఐ విల్ నాట్ గివ్ ద మైక్ టు యు. ఇఫ్ యు ఆర్ షౌట్ మీరు అరుస్తే అసలే ఛాన్స్ ఇవ్వరు. మీరు అరుస్తే ఇవ్వరు. మేడం అన్ని పార్టీలకి నేను ఈక్వల్ గా ఇచ్చుకుంటూ పోతున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. మీరు అట్లా అరుస్తే యూ విల్ నాట్ గెట్ ద ఛాన్స్. मैडम मैडम मैं माफी चाहता हूँ मैडम. मैं बोलने वाला जो था हमारे पार्टी के जो सीनियर लोग हैं वो लोग आपके सामने जो बात रख दिए मैडम. मेरी भी वही बात बोलना था जो हमारे कॉन्स्टिट्यूंसी में जो अदर कॉन्स्टिट्यूंसी जो थोड़े से जो इन्वॉल्व है वो जो है ना हमको हटाने का था. तो हमारे पार्टी के सीनियर लोग जो बोल दिए मैडम वही बोलना था मैडम. आपका टाइम देने के लिए शुक्रिया मैडम. వాళ్ళకి ఇవ్వండి. నో రికమెండేషన్స్, నో రికమెండేషన్స్. నేను మాట్లాడుతున్నా, అమ్మాయి మాట్లాడుతుంది కదా. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఈ కౌన్సిల్లో ఉన్న అందరు కార్పొరేటర్కి జై శ్రీరామ్. స్పెషల్లీ నేను ధూల్పేట్ గురించి మాట్లాడాలనుకుంటున్నా మేడం. టోటలీ మంగళా డివిజన్ ధూల్పేట్ మేడం. ధూల్పేట్ని మొత్తం టోటలీ మంగళాట్ని దత్తాత్రేయ డివిజన్ అని మార్చేసినారు మేడం. దత్తాత్రేయ డివిజన్ ఏమో మంగళాట్ అని మార్చేసినారు మేడం. టోటలీ 10,000 ఓటర్స్ దత్తాత్రేయ డివిజన్ లా, ఎస్పెషల్లీ లోదోలు హిందూ ఓట్లు దత్తాత్రేయ డివిజన్ లో కలిపినారు మేడం. యాజ్ ఏ ఇప్పుడు చెప్తే వీళ్ళ కోపం వస్తుంది కానీ వీళ్ళ పేరు చెప్పా కానీ వాళ్ళని తెచ్చి మంగళాట్న కలిపినారు మేడం. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము గెలిచి 5 సంవత్సరాలే మేడం. ఈ 5 సంవత్సరాల నేను ఎంత పని చేసినానో మంగళ డెవలప్మెంట్ కోసం చాలా చేసినాం మేడం. ప్రతి ఒక్క కార్పొరేటర్ చేసినారు మేడం. ఇప్పుడు నా మంగళాట్ల నేను నిలాడుతున్నా, నా ధూల్పేట్ మంచి డెవలప్ కావాలని మా ఏరియాని డెవలప్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి మేడం. మమ్మల్ని తీసుకుపోయి దత్తాత్రేయ నగర్ లో ఎత్తేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకెందుకు ఓటేస్తారు మేడం? ఇప్పుడు మేము గెలవాలనా ఓడిపోవాలనా ఏం చేయాలి? ఈ రేవంత్ రెడ్డి అన్న చేసిన ఘనకారంకి చేసినారు కదా అదే చేసినారు. నో యు విల్ నాట్ టాక్ అబౌట్ ద పార్టీ. పార్టీస్ గురించి మాట్లాడకూడదు. సరే నో నో తప్పు. సరే నేను సరే అన్నా సరే మంచిది సరే రేవంత్ రెడ్డి అని కూడా చెప్పాను. సరే అన్నా సరే మీరు కూర్చోండి. సరే మంచిది మాట్లాడతా. మేము పదే చెప్తున్నాము, పార్టీల అతీతంగా మాట్లాడండి. కార్పొరేటర్స్ డివిజన్ల గురించి మాట్లాడండి. ఏ లీడర్ పేర్లు తీయకండి. సరే మేడం, సరే లీడర్ పేరు తీయ మేడం. కానీ నేనేదో మంగళాట్ నుంచి గెలిచిన, నా మంగళాట్ నుంచి నన్ను తీసేసి దత్తాత్రేయ నగర్ లో వేసి అధికారం ఎవరిచ్చినారు మీకు చెప్పండి మేడం? ఎవరిచ్చినారు? మీ పార్టీ లీడర్, మీ పార్టీ కార్పొరేటర్ చెప్పింది కదా, మేము ప్రజాప్రతినిధులం, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేసినా మేము గెలుస్తాము అన్నారు కదా. మేము ప్రజాప్రతినిధులు, మీరు మాస్ లీడర్లు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే గెలవాలి. సరే దానికి కూడా జవాబు ఇస్తా మేడం. అగర్సే వీళ్ళు మాతో బేమాని చేసి మేము ఓడిపోవాలని ఈ ఉద్దేశంతో ఏదో మీరు చేస్తున్నారు కదా, బరోబ్బర్ గెలిచి చూపిస్తా. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మేడం, ప్రతి ఒక్క డివిజన్ లో ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నారు మీరు. నా డివిజన్ అని కాదు మేడం. నేను పుట్టి పెరిగిన ధూల్పేట్ని మార్చి దత్తాత్రేయ నగర్ పేరు ఎట్లా పెడతారు చెప్పండి? ఎట్లా పెడతారు? నేను మీతో కాదు క్వశ్చన్. ఎవరో మార్చిన వాళ్ళతో నా క్వశ్చన్ మేడం. వాళ్ళతోటి మరి
సునీత గారు అంత ఎమోషనల్ అవ్వనక్కర్లేదు. సునీత Please. కాదు మేడం, నేను నా పేరు శశికళ. ఆయన చెప్పిండు 5 సునీత అని. సంవత్సరాల నేను గెలిచి నా పేరు తెలవదు మీకు. నా పేరు తెలవదు మీకు. నా పేరు శశికళ. శశికళ సునీత కాదు. సరే, సారీ అమ్మా, బట్ ఐ థింక్ అంత ఆవేదన అవసరం లేదు. లే You మేడం. can request, తప్పకుండా Okay. మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒక రిప్రజెంటేషన్ ఒక ఇవ్వండి. చిన్న- Yes, but Okay, you ma'am. don't have to get so emotional. Okay. And public, మీరందరూ కూడా కార్పొరేటర్స్, ఇట్ ఈస్ నాట్ అ జోక్. Okay. ఆమె ఆవేదన ఆమె చెప్తుంది అన్నంత మాత్రాన మీరందరూ రెచ్చిపోయి ఇట్లా మాట్లాడడం సరికాదు. ఎస్, లెట్ ఇంకో- అమ్మా శశికళ, Okay, ma'am. మీరు రిప్రజెంటేషన్ తప్పకుండా ఇవ్వండి. ఇచ్చిన I will, ఇచ్చిన. yes, Commissioner ఇంకో గారు, చిన్న మాట మీరు మేడం. ప్లీజ్ కన్సిడర్ వాట్ ఎవర్ షీస్ ఆస్కింగ్ ఫర్. ఇంకో చిన్న Yes. ఇప్పుడు ఏమని దీని విషయంలో కూడా మాట్లాడినారు. మా హస్బెండ్ కూడా వచ్చి మాట్లాడినారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడినారు మేడం. అయితే వాళ్ళకి జవాబు ఏం చెప్తున్నారంటే, మీ మంగళ డివిజన్ జిగ్జాగ్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు. మరి చార్మినార్ కూడా జిగ్జాగే ఉంది కదా, మరి దానికి ఎందుకు ముట్టలేరు? మరి చార్మినార్ కూడా జిగ్జాగ్ లేదా? చార్మినార్ No, కూడా let us zigzag not లేదా? get it. మరి Let అదే us not చేస్తున్నాం get కదా into మేడం. all this. అదే చేస్తున్నాం No, no. కదా మేడం. Mike, let us not get it. No, మీరు కొంచెం no, this has become a joke. No. పార్టీలు మీరు ప్రోత్సహించుకుంటా. No. బాబా గారు మాట్లాడండి. No, బాబా గారు మాట్లాడండి. आप गाँव साहब बैठ जाइए. गाँव बैठ जाइए आप. బాబా గారు, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో మెంబర్లకు, ఈరోజు భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మక నిర్ణయం భారతదేశం మొత్తంలోనే హైదరాబాద్ నగరం ఒక పెద్ద కార్పొరేషన్ ఏర్పడటం గర్వించదగ్గ విషయం. ఈరోజు చాలా మంది కార్పొరేటర్లు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని లిమిట్లు అయినాయి. డీలిమిటేషన్ లో మేయర్ గారు, డీలిమిటేషన్ జరగటం, 150 కార్పొరేటర్లు పోయి 300 కార్పొరేటర్లు కావటం, డీలిమిటేషన్ లో మీరు ఇట్లనే మీరు మాట్లాడుతుంటే కూడా అలానే అయితే ఇట్లనే ఉంటది. కొన్ని లిమిట్ తగ్గిపోయినాయి, కొంత ఏరియా డిలీట్ అయింది, కొంత ఏరియాలు డిలీట్ అయినాయి. కొన్ని డివిజన్లలో లిమిటేషన్ పెరిగింది, కొన్ని డివిజన్ల లిమిటేషన్ తగ్గింది, కొంత ఏరియా డిలీట్ అయింది. డిలీట్ కూడా అయింది. ఫస్ట్ డిలీట్ అని చెప్తున్నా కదా, డిలీట్ అయింది, కొన్ని దగ్గర ఇన్క్లూడ్ అయింది. గౌరవ మేయర్ గారు మా బోరబండనే దాదాపు ఇప్పుడు వరకు మొన్న ఉప ఎన్నికలు జరిగినాయి. మా పార్టీ నుంచి అభ్యర్థి బహుజన బిడ్డ నవీన్ యాదవ్ గారు గెలిచారు. అయితే మేయర్ గారు అక్కడ అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తున్నాను, దాదాపు మా దగ్గర 53,300 ఓట్లు మొన్న నా డివిజన్లు ఉన్నాయి బోరబండలో. ఇప్పుడు అదనంగా తీసుకొచ్చి ఇంక్లూడ్ కూడా చేస్తే దాదాపు 60,000 అయింది. దాంట్లో అన్ని మతాల పరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. బాధాకర విషయం ఏంటంటే, ఎవరి సభ్యులకు కోపం రావచ్చు, దయచేసి క్షమించాలి. అది ఎంఐఎం అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, మనం ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోవద్దు. ప్రజాప్రతినిధులకు ఎవరైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా అందరూ సమానమైన విషయం మర్చిపోవద్దు. బాధాకరమైన విషయం. ఇందాక మాట్లాడేటప్పుడు ఒక సభ్యుడు అంటాడు, ఈ యొక్క ప్రాంతాన్ని తీసేసి ఈ సంబంధించిన స్థానికతను తీసేసి అక్కడ కలిపారని, అక్కడ వాళ్ళు ఇక్కడ కలిపారు. ఎవరు ఎక్కడ కలిపినా వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు, శ్రవణ్ గారు కరెక్టే మాట్లాడుతున్నారు కదా. మనం ఒక్క నిమిషం తెలంగాణ ప్రాంతం వాళ్ళు, ఎవరెక్కడ కలిపినా హైదరాబాదీలు, ఎవరెక్కడ కలిపినా మన ఓటర్లు, ఎవరెక్కడ కలిపినా వారు భారతదేశ వాసులు వాళ్ళు, సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ వాళ్ళు. అరే ఇక్కడ పంచిన చెప్పారు, అక్కడ చెప్పారు, ఏం మాట్లాడుతున్నారు? కూర్చోండి, మీరు స్టార్ట్ చేస్తారు. మీరు స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. ఒక కార్పొరేటర్ కలిపిరని మీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అందరూ కూడా ఒకటే అని చెప్తున్నారు. ఆయన ఏం తప్పు చెప్పట్లేదు. ఈ రోజు మీరు
చేసుకుందాం. ఒక ఏరియా ఇంకొక ఏరియా పేర్లు పెట్టకూడదు అని చెప్తున్నాడు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. No, no, sit down. No, sit down. I said sit down. మీరు కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. No, కూర్చోండి అమ్మా. Everybody, no, sit down. No, sit down. No, no, no. I will not take it. ఎందుకంటే No, sit down. Please. Sit down. No, ఎందుకంటే you sit down. మన ధైర్యం Sit ఉండాలి. down. ఒక Sit down అమ్మా. నాయకుడిగా, Sit down. ఒక తల్లి ఆగు తల్లి ఆగు. మేము ఉద్యమాలు చేశాం, తెలంగాణ కోసం కొట్లాడడం, పోరాటం చేస్తాం, పథకాలు చేశారు. ఎస్, మేము పోలీసుల బంధువుల తూటాలకు ఎదురండి పోరాడినాం మేయర్ గారు. అప్పుడు కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఉద్యమాలు చేశాం. అయితే ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అది ఆ ప్రాంతం అని, ఈ మతం అని, ఆ కులం అని, ఈ జాతి, నిజంగా మన ప్రజాప్రతినిధులం అయితే ఏ ప్రాంతం కలిపినా, ఏ కులం కలిపినా గెలిచే కాన్ఫిడెంట్ ఉండాలి. వాళ్ళు ఎస్సీనా సరే, బీసీనా సరే, మైనార్టీనా సరే, ఏ సంబంధించిన జాతినా సరే గెలిచే యొక్క ఆలోచన ఉండాలి. ఏ ప్రాంతంగా కలిపినా గెలిచే సత్తా ఉండాలని చెప్పి చేసుకుంటాం. ధన్యవాదాలు మేయర్ గారు. ఓకే, పద్మ గారు ప్లీజ్ సిట్ డౌన్. పద్మ గారు మాట్లాడండి. గౌరవనీయులైన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ నరసింహారెడ్డి గారు కూర్చోండి. కమిషనర్ నరసింహారెడ్డి గారు కూర్చోండి. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, నరసింహారెడ్డి గారు, నో దిస్ ఇస్ నరసింహారెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. భాగ్యలక్ష్మి కూర్చోమ్మా, ప్లీజ్ కూర్చో. గౌరవనీయుల పద్మ గారు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్, నా తోటి కార్పొరేటర్స్ అందరికి నా యొక్క నమస్కారములు. మేడం, ఇది అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. కాన్స్టిట్యున్సీస్ లో 5 డివిజన్స్ ఉండే, ఇప్పుడు 8 డివిజన్స్ చేయడం జరిగింది. నాది బాగంబర్పేట్ డివిజన్ మేడం. ఇక్కడ అంబర్పేట్లో హైయెస్ట్ ఓట్స్ బాగంబర్పేట్లో ఉన్నాయి, 65,000 ఓట్స్ ఉన్నాయి. కానీ డీలిమిటేషన్ లో ఆ డివిజన్ మాత్రం డివైడ్ చేయలేదు. యాజ్ పర్ ద బౌండరీస్ అని మన నిన్న కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనకి ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీ వాల్ రావడం ఉంటది, ఆక్సిజన్ పార్క్, తర్వాత ఇక్కడ రామంతపూర్ పోచమ్మ టెంపుల్ వరకు ఉంటది. కాబట్టి సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. మేడం, ఒకటే నేను రిక్వెస్ట్, బాగంబర్పేట్ డివిజన్ తీసేసి డీడీ కాలనీ అని పెట్టాడు. సో నేను అదే అంటున్నా, అక్కడ ఒక 10-20 కాలనీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాలనీ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది, వచ్చి మేడం మీరు ఎందుకు మా కాలనీస్ లేవా, ఎందుకు డీడీ కాలనీ అని పెట్టారు. సో యాజ్ పర్ ద మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. నన్ను లోకల్ కార్పొరేటర్ కూడా నాకు అది ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అదే మాట్లాడారు. కాబట్టి దయచేసి దాన్ని డీడీ కాలనీ తీసి మళ్ళీ బాగంబర్పేట పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మేడం